నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ దేశంలో గరీబీ హఠావో అని దేశంలో బీద ప్రజలు ఉండొద్దని చూసిన తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మాట సోమబాబు, సత్యనారాయణ రెడ్డి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, సిద్ధా గౌడ్, మోహన్ రెడ్డి, బన్నీ గౌడ్, ఎదిగని అంజయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఇందిరాగాంధీ జయంతి 108వ జయంతి నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆమె ఆశయాలు గరీబు హఠావో, ఈ దేశంలో గరీబు అనే వ్యక్తే ఉండద్దు, ఈ బీద బడుగు బలహీన వర్గాలు అనే వ్యక్తులే ఉండద్దు. ఎందుకంటే అందరూ ఉన్నత వర్గాల్లో ఉన్నతంగా బతకాలి, ఉన్నత ఆశయాలతో బతకాలని ఆ రోజు ఇందిరాగాంధీ ఎన్నో ఆశయాలు, ఎన్నో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు చేరువ చేసి ఆమె ప్రజల మన్నలు పొందింది. ఆమె ఈరోజు 108వ జయంతి మేము అందరము జరుపుకున్నాం కాబట్టి విజ్ఞప్తి.